వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఈ వీడియోలో ఐపీఎల్ 2020కి సంబంధించిన 50 ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇప్పుడు చూద్దాం. ఈ 50 ఇంపార్టెంట్ పాయింట్స్ నేను కవర్ చేశాను. సో ఈ 50 పాయింట్లు గుర్తుపెట్టుకోండి చాలు. ఇక ఐపీఎల్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇందులో మొట్టమొదటి పాయింట్ చూడండి. ఇక్కడ ఇట్ ఈస్ ద 13th ఎడిషన్. సో 2020 ఐపీఎల్ మనకు ఐపీఎల్ 13వ ఎడిషన్ అనమాట. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఎప్పుడు జరిగింది అంటే 19th సెప్టెంబర్ 2020 నుంచి 10 నవంబర్ 2020 వరకు మనకి ఇది జరిగింది. మూడవది, దీన్ని అడ్మినిస్టర్ చేసింది ఎవరు అంటే బీసీసీఐ. సో బీసీసీఐ అనమాట బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, బీసీసీఐ ఫుల్ ఫామ్. నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2007లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఐపీఎల్ ఏ ఫార్మాట్లో ఉంటుంది అంటే మనకు ఓవర్ పరంగా 20-20 అంటే ఆ రెండు టీమ్స్ ఆడితే రెండు టీమ్స్లోనూ 20 ఓవర్లు ఆడతారనమాట. ఎవరు ఎక్కువ స్కోర్ ఉంటే వాళ్ళు విజేతగా ప్రకటిస్తారు. సిక్స్త్ ఇంపార్టెంట్ పాయింట్, టోటల్ ఈ టోర్నమెంట్ ఏ ఫార్మాట్లో ఉంటుంది అంటే డబుల్ రౌండ్ రాబిన్ అండ్ ప్లే ఆఫ్. ఇక్కడ డబుల్ రౌండ్ రాబిన్ అంటే మొత్తం ఇక్కడ 8 టీమ్స్ ఉంటాయి. 8 టీమ్స్లో ప్రతి ఒక్క టీము మిగిలిన 7 టీమ్స్తో రెండు సార్లు ఆడుతుంది. అంటే మనకు ప్రతి టీము మొత్తం 14 మ్యాచెస్ ఆడుతుంది అనమాట. సో ఈ 14 మ్యాచెస్ ఆడాక ఫస్ట్ 4 ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్తారు. ఇది మనకు యాక్చువల్ ఫార్మాట్. సెవెంత్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఈ 2020 ఐపీఎల్ హోస్ట్ ఎవరు అంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఎయిత్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ మనకు మొత్తం 8 టీములు ఉన్నాయి. ఫస్ట్ టీం చెన్నై సూపర్ కింగ్స్, సెకండ్ టీం ఢిల్లీ క్యాపిటల్స్, మూడవ టీం కింగ్స్ 11 పంజాబ్, నాలుగవ టీం కోల్కతా నైట్ రైడర్స్, ఐదవ టీం ముంబై ఇండియన్స్, ఆరవ టీం రాజస్థాన్. చూడండి, ఈ 2020 ఐపీఎల్ని గెలుచుకున్నది ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్కు ఇది మొత్తం మీద 5వ కప్ అనమాట. సో వాళ్ళు 5వసారి ఈ ఐపీఎల్ని గెలుచుకున్నారు. నెక్స్ట్ 10వ ఇంపార్టెంట్ పాయింట్, ముంబై ఇండియన్స్ బికమ్స్ ద సెకండ్ టీమ్ టు విన్ కాన్సిక్యూటివ్ ఐపీఎల్ ట్రోఫీస్. ఫస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ 2010-2011. అంటే వరుసగా 2 సంవత్సరాలు ఒక జట్టు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడం అన్నది ముంబై ఇండియన్స్ సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైము మనకు చెన్నై సూపర్ కింగ్స్ 2010-11లో గెలుచుకుంది. సో ఇప్పుడు 2019-20లో ముంబై ఇండియన్స్ గెలుచుకుంది. 11th ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఈ 2020 ఐపీఎల్కి సంబంధించి విన్నర్ ముంబై ఇండియన్స్ అయితే రన్నర్ అప్ అంటే ఫైనల్లో ఓడిపోయింది ఎవరు అంటే ఢిల్లీ క్యాపిటల్స్. నెక్స్ట్ 12th ఇంపార్టెంట్ పాయింట్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ మొత్తం మీద బాగా ఆడిన వ్యక్తి ఎవరు అంటే జోఫ్రా ఆర్చర్. ఆయన రాజస్థాన్ రాయల్కి సంబంధించిన ప్లేయర్. ఆయన మొత్తం మీద 113 రన్స్ చేసి 20 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. నెక్స్ట్ 13వ ఇంపార్టెంట్ పాయింట్, ఆరెంజ్ క్యాప్ అని ఉంటుంది. ఆరెంజ్ క్యాప్ అంటే టోర్నమెంట్ మొత్తం మీద అందరికన్నా ఎక్కువ రన్స్ చేసిన వాళ్ళు ఎవరు అనేది వాళ్ళు చూస్తారనమాట. సో ఎక్కువ రన్స్ చేసిన వాళ్ళకు ఆరెంజ్ క్యాప్ లభిస్తుంది. సో ఈ సంవత్సరం ఆరెంజ్ క్యాప్ని సొంతం చేసుకున్న వ్యక్తి కింగ్స్ 11 పంజాబ్కి సంబంధించిన వ్యక్తి కేఎల్ రాహుల్. ఆయన ఆ జట్టు కెప్టెన్ కూడా. ఆయన మొత్తం మీద 670 రన్స్ ఆయన స్కోర్ చేశాడనమాట. నెక్స్ట్ మోస్ట్ వికెట్స్కి మనము ఏం వాడతాము అంటే పర్పుల్ క్యాప్ అని వాడతాం. సో మోస్ట్ రన్స్కి ఆరెంజ్ క్యాప్ అయితే మోస్ట్ వికెట్స్కి పర్పుల్ క్యాప్. సో ఇక్కడ మనకు 30 వికెట్స్ స్కోర్ చేశాడు. నెక్స్ట్ 15th ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. వెన్యూ ఎక్కడ అంటే మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోనే మనకు 3 ఇంపార్టెంట్ గ్రౌండ్స్లో మనకు వెన్యూ ఉంది. ఫస్ట్ ఇంపార్టెంట్ గ్రౌండ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్, అది దుబాయ్లో ఉంటుంది. నెక్స్ట్ షార్జా క్రికెట్ స్టేడియం, అది షార్జాలో ఉంటుంది. షేక్ జాయద్ క్రికెట్ స్టేడియం అబుదాబిలో ఉంటుంది. సో ఇలా మనకు 3 క్రికెట్ గ్రౌండ్స్లో ఈ మొత్తం ఐపీఎల్ని నిర్వహించడం జరిగింది. 16th ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఫైనల్ వెన్యూ అంటే ఐపీఎల్ ఫైనల్ మనకు ఏ గ్రౌండ్లో జరిగింది అంటే దుబాయ్
ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉంది అది? ఇట్ ఈజ్ ఇన్ దుబాయ్. నెక్స్ట్ 17th ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ ఎవరు అంటే దేవదత్ పడిక్కల్. ఆయన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి సంబంధించిన వ్యక్తి. ఆయనకు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డు లభించింది. 18th ఇంపార్టెంట్ పాయింట్, పేటిఎం ఫెయిర్ ప్లే అవార్డు ఎవరికి, ఏ టీంకి లభించింది అంటే ఫెయిర్ ప్లే అంటే ఆటని ఆటలాగే ఆడాలి. సో వ్యక్తిగతంగా వేరే వాళ్ళని దూషించడం కానీ ఇలాంటివి చేయకూడదు అనమాట. సో చాలా ఫెయిర్గా, చాలా ట్రాన్స్పరెంట్గా గేమ్ని ఆడిన టీమ్కి మామూలుగా ఫెయిర్ ప్లే అవార్డు లభిస్తుంది ప్రతి సీజన్లో. సో ఈ సీజన్కి సంబంధించి ఫెయిర్ ప్లే అవార్డు గెలుచుకున్న టీం ఏది అంటే ముంబై ఇండియన్స్. 19th పాయింట్ చూడండి. డ్రీమ్ 11 గేమ్ చేంజర్ ఆఫ్ ద సీజన్ అవార్డు కేఎల్ రాహుల్కి లభించింది. ఆయన కింగ్స్ 11 పంజాబ్కి సంబంధించిన ప్లేయర్, ఆ జట్టు కెప్టెన్ కూడా. నెక్స్ట్ 21కి సంబంధించిన పాయింట్ చూడండి. ఆల్ట్రోజ్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ అవార్డు కెరన్ పొలార్డ్కి లభించింది. ఆయన ముంబై ఇండియన్స్కి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ 21st పాయింట్ చూడండి. అన్ అకాడమీ ఆయన ముంబై ఇండియన్స్కి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ 22వ పాయింట్, క్రెడ్ పవర్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డు ట్రెంట్ బోల్ట్కి సంబంధించిన లభించింది. ఆయన ముంబై ఇండియన్స్కి సంబంధించిన వ్యక్తి. 23వది చూడండి. ఐపీఎల్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ ప్రొఫెషనల్ T20 క్రికెట్ లీగ్ అనమాట. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది BCCI, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఇది 2007లో స్థాపించారు. 24వ బిట్ చూడండి. సో ఐపీఎల్ 2020కి టైటిల్ స్పాన్సర్ ఎవరు అంటే డ్రీమ్ 11, అంటే డ్రీమ్ 11 IPL 2020 అని పిలుస్తారు. నెక్స్ట్ 25వ బిట్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిన మొదటి జట్టు అనమాట, మొట్టమొదటి జట్టు. మిగిలిన 8లో ఫస్ట్ టీమ్ టు క్వాలిఫై ప్లే ఆఫ్ ఎవరు అంటే ముంబై ఇండియన్స్. 26th చూడండి. ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిన ఈ 4 టీమ్స్ ఏవి అంటే ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్. సో ఇది 26వ బిట్. 27 చూడండి. MS ధోని, ఆయన చెన్నై సూపర్ కింగ్స్కి సంబంధించిన వ్యక్తి. ఆయన కెప్టెన్ ఆఫ్ CSK. ఆయన ఒక రికార్డ్ని క్రియేట్ చేశాడు. సో హీ బికేమ్ ద ఫస్ట్ ప్లేయర్ టు అపియర్ ఇన్ 200 IPL మ్యాచెస్. సో 200 IPL మ్యాచెస్లో అపియర్ అయిన మొదటి వ్యక్తిగా ఆయన ఒక రికార్డ్ని క్రియేట్ చేశాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో హూ బికేమ్ ద ఫస్ట్ ప్లేయర్ టు అపియర్ ఇన్ 200 IPL మ్యాచెస్ అంటే మనకు గుర్తు రావాల్సిన పేరు MS ధోని. 28th క్వశ్చన్ చూడండి. శిఖర్ ధావన్, హీ ఆల్సో బికమ్ ద ఫస్ట్ ప్లేయర్ టు స్కోర్ 2 consecutive hundreds ఇన్ ద IPL. అంటే వరుసగా 2 మ్యాచ్ల్లోనూ సెంచరీలు కొట్టిన మ్యాచెస్లోనూ సెంచరీస్ కొట్టాడు అనమాట. నెక్స్ట్ 29th చూడండి. మొహమ్మద్ సిరాజ్ ఆయన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి సంబంధించిన వ్యక్తి. అండ్ హీ బికమ్ ద ఫస్ట్ బౌలర్ టు బౌల్ 2 maiden overs ఇన్ అన్ IPL మ్యాచ్. అంటే ఒక IPL మ్యాచ్లో 2 maiden overs వేసిన మొట్టమొదటి బౌలర్ అనమాట. ఇక్కడ మెయిడిన్ ఓవర్స్ ఏంటి అంటే ఒక ఓవర్కి 6 బాల్స్ ఉంటాయి. సో 6 బాల్స్లోనూ ఏ ఒక్క రన్ కూడా ఇవ్వకుండా మొత్తం ఓవర్ అంతా వాళ్ళకు ఎటువంటి ఛాన్స్ ఇవ్వకుండా మొత్తం 0 అతను కనుక ఉంటే అలాంటి ఓవర్ని మెయిడిన్ ఓవర్ అంటారు. అంటే ఆ ఓవర్లో ఏ ఒక్క రన్ కూడా రాకుండా ఉంటే అలాంటి ఓవర్ని మెయిడిన్ ఓవర్ అంటారు. సో అలా ఆ వ్యక్తి ఒక మ్యాచ్లో 2 మెయిడిన్ ఓవర్స్ వేశారనమాట. ప్రతి ఒక్క బౌలర్కి మ్యాక్సిమం ఒక మ్యాచ్లో 4 ఓవర్స్ వేసే అవకాశం ఉంటుంది. సో అలా ఈయనకి ఇచ్చిన 4 ఓవర్స్లో 2 ఓవర్స్ మెయిడిన్ ఓవర్స్ వేసాడనమాట. అది ఒక రికార్డ్. నెక్స్ట్ 30వ బిట్ అనమాట. యశస్వి జైస్వాల్, ఆయన రాజస్థాన్ రాయల్స్కి సంబంధించిన వ్యక్తి. ఆయన T20ని ఆయన స్టార్ట్ చేశాడు కెరియర్ని. సో ఇక్కడ DEBUT అంటే ఫస్ట్ టైం ఆయన స్టార్ట్ చేయడం. నెక్స్ట్ ఇక్కడ కమలేష్ నాగర్కోటి, ఆయన కోల్కతా నైట్ రైడర్స్ ఆ టీమ్ తరపున ఆయన T20ని స్టార్ట్ చేశాడనమాట. నెక్స్ట్ ఇక్కడ కార్తిక్ త్యాగి, రాజస్థాన్ రాయల్స్కి సంబంధించిన వ్యక్తి. ఆయన
ఈ రాజస్థాన్ రాయల్స్ పరంగా ఆయన T20 కెరీర్ని స్టార్ట్ చేశాడు, IPL కెరీర్ని. 33వ బిట్ చూడండి, KL రాహుల్ కింగ్స్ 11 పంజాబ్కి సంబంధించిన వ్యక్తి. ఆయన స్కోర్డ్ హైయెస్ట్ టోటల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడుతూ ఒక మ్యాచ్లో 132 రన్స్ ఒక మ్యాచ్లో ఆయన స్కోర్ చేశాడు. సో ఎన్ని బాల్స్లో? 69 బాల్స్లో. సో ఈ స్కోర్ ఏంటంటే ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ IPLలో చేసిన హైయెస్ట్ స్కోర్ ఇదే. అదే పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే ఒక టీమ్ కెప్టెన్ IPLలో చేసిన అత్యంత హైయెస్ట్ స్కోర్ ఇదే అనమాట. ఇది 33వ బిట్. 34వ బిట్ చూడండి, రాజస్థాన్ రాయల్స్ మేడ్ ద హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్ చేస్ ఇన్ ద IPL హిస్టరీ. సో మొత్తం 226 రన్స్ని వాళ్ళు చేశారు రాజస్థాన్ రాయల్స్ కింగ్స్ 11 పంజాబ్కి సంబంధించి. సో వాళ్ళు హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్ చేస్ అనమాట రాజస్థాన్ రాయల్స్ది మొత్తం IPL హిస్టరీలోనే. హిస్టరీ అంటే మిగిలిన 12 ఎడిషన్స్ కూడా మనకు లెక్కలోకి వస్తాయి అన్నమాట. 35వది చూడండి, రోహిత్ శర్మ ఈజ్ ద థర్డ్ ప్లేయర్ టు రీచ్ 5000 IPL రన్స్. అంటే మొత్తం మీద మనకు 5000 IPL రన్స్ని రీచ్ అయిన అంటే ఇక్కడ థర్డ్ ప్లేయర్ అనమాట రోహిత్ శర్మ. నెక్స్ట్ ఫాస్టెస్ట్ ప్లేయర్ టు రీచ్ 5000 IPL రన్స్ వచ్చి డేవిడ్ వార్నర్. డేవిడ్ వార్నరు ఆయన ఓవర్సీస్, ఇక్కడ ఓవర్సీస్ అంటే ఇండియా కాకుండా మిగిలిన కంట్రీస్కి సంబంధించిన ప్లేయర్స్ అనమాట. సో ఆ ప్లేయర్స్లో మొట్టమొదటి వ్యక్తి 5000 పరుగులు రీచ్ అయిన వ్యక్తి ఎవరు అంటే వార్నర్. నెక్స్ట్ మొత్తం మీద 4th పర్సన్. అండ్ ఇది మాత్రమే కాకుండా ఆయన ఫాస్టెస్ట్ అనమాట, ఫాస్ట్గా రీచ్ అయిన వ్యక్తి ఆయన. అంటే మొత్తం 135 ఇన్నింగ్స్లోనే 5000 IPL రన్స్ని ఆయన రీచ్ అయ్యాడు. ఇక్కడ మన నెక్స్ట్ 4th పర్సన్ ఎవరు అంటే వార్నర్. ఇక్కడ చూడండి 37వ చూడండి, శిఖర్ ధవన్ ఆయన ఢిల్లీ క్యాపిటల్స్కి సంబంధించిన వ్యక్తి. became the 5th overall and the 4th Indian player to reach 5000 IPL runs. సో మొత్తం మీద ఈయన 5th పర్సన్ అనమాట 5000 IPL రన్స్కి రీచ్ అయిన వ్యక్తి. అండ్ ఇండియా పరంగా చూస్తే, ఇండియన్స్కి పరంగా చూస్తే ఆయన 4th ఇండియన్ ప్లేయర్. ఇక్కడ 38వ చూడండి, విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ టు రీచ్ 9000 T20 రన్స్. అంటే మొత్తం మీద T20లో ఇక్కడ IPL కాదండి, ఇంతకుముందు నేను చెప్పింది రోహిత్ శర్మ, వార్నర్, శిఖర్ ధవన్ వాళ్ళు IPL రన్స్ అవి. ఇది T20 రన్స్. అంటే మొత్తం మీద 2020 ఫార్మాట్లో 9000 రన్స్ చేసిన ఫస్ట్ ప్లేయర్ ఎవరు అంటే విరాట్ కోహ్లీ అనమాట. నెక్స్ట్ 39వ బిట్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. క్రిస్ గేల్ బికమ్ ద ఫస్ట్ ప్లేయర్ టు హిట్ 1000 సిక్సెస్ ఇన్ T20 క్రికెట్. అంటే 2020 క్రికెట్లో 1000 సిక్సెస్ కొట్టిన ఫస్ట్ ప్లేయర్ ఎవరు అంటే క్రిస్ గేల్. ఆయన కింగ్స్ 11 పంజాబ్కి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ 40, సన్ రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫైడ్ ఫర్ ప్లే ఆఫ్స్ ఫర్ ద 5th కాన్సిక్యూటివ్ టైం. కాన్సిక్యూటివ్ అంటే వరుసగా 5 ఎడిషన్స్లోనూ, అంటే 2016, 17, 18, 19, 2020 ఈ 5 ఎడిషన్స్లోనూ ఇది ప్లే ఆఫ్స్కి సన్ రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫై అయ్యింది. 41st క్వశ్చన్ చూడండి, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. IPL ఫైనల్ మ్యాచ్ ఉంటుంది కదా, ఆ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు అంటే ట్రెంట్ బౌల్ట్. ఆయన ముంబై ఇండియన్స్కి సంబంధించిన వ్యక్తి. 42nd చూడండి, ముంబై ఇండియన్స్ క్వాలిఫైడ్ ఫర్ ద IPL ఢిల్లీ క్యాపిటల్స్ క్వాలిఫైడ్ ఫర్ ద IPL ఫైనల్ ఫర్ ద ఫస్ట్ టైం ఢిల్లీ క్యాపిటల్స్ అనే జట్టు IPL ఫైనల్కి క్వాలిఫై అయ్యింది. 44th క్వశ్చన్ చూడండి, ముంబై ఇండియన్స్ ఎప్పుడెప్పుడు IPL ట్రోఫీ గెలుచుకుంది అంటే 2013, 2015, 2017, 2019, 2020 మొత్తం 5 సార్లు ముంబై ఇండియన్స్ IPL ట్రోఫీని గెలుచుకుంది.
ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ముంబై ఇండియన్స్ ఎవరు ఓనర్ అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్, నీతా అంబానీ అనమాట. 46th క్వశ్చన్ చూడండి. ముంబై ఇండియన్స్ బికమ్ ద ఫస్ట్ ఫ్రాంచైజ్ టు క్రాస్ $100 million మార్క్ ఇన్ బ్రాండ్ వాల్యూ అమాంగ్ ద ఐపీఎల్ ఫ్రాంచైజీస్. సో మొత్తం అన్ని మిగిలిన ఫ్రాంచైజీస్తో పోల్చుకుంటే దాని బ్రాండ్ వాల్యూ ఉంటుంది అనమాట. ఆ బ్రాండ్ వాల్యూ వాళ్ళు ఆడే ఆటను బట్టి ఆ వాల్యూ పెరగడమో కిందికి పడిపోవడమో అనేది బేస్ అయి ఉంటుంది. సో ముంబై ఇండియన్స్ దాదాపు ఎక్కువ ట్రోఫీస్ గెలుస్తుండడం వల్ల దాని బ్రాండ్ వాల్యూ అమాంతం ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో ఇక్కడ $100 million మార్క్ని బ్రాండ్ వాల్యూ పరంగా రీచ్ అయిన ఫస్ట్ ఫ్రాంచైజ్ ఏది అంటే ముంబై ఇండియన్స్ అనమాట. 47th క్వశ్చన్ చూడండి. 2019 ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ ఈజ్ 809 crore, నియర్లీ $115 million, హైయెస్ట్ అమాంగ్ ఆల్ ఫ్రాంచైజీస్, ఐపీఎల్ ఫ్రాంచైజీస్ ఫర్ ద 4th consecutive year. సో మొత్తం మీద మనకు వరుసగా 4 సంవత్సరాల పాటు అదే హైయెస్ట్, అంటే మిగిలిన వాటికంటే హైయెస్ట్ మెయింటైన్ చేస్తూ వస్తున్న బ్రాండ్ ఏది అంటే ముంబై ఇండియన్స్ అనమాట. సో 2019 నాటికి వాళ్ళ బ్రాండ్ వాల్యూ 810 కోట్లు నియర్లీ ఉందన్నమాట. అంటే ఐపీఎల్కి సంబంధించి ఎన్ని మ్యాచ్లు అయ్యాయి అంటే 60 మ్యాచ్లు అయ్యాయి అనమాట. నెక్స్ట్ 49th క్వశ్చన్ చూడండి. 60 matches. For the first time in IPL history, mid-season transfer was introduced. For this team, minimum game 7, player 2. ఇక్కడ విషయం ఏంటంటే మనము మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్ అంటే ఒక ప్లేయర్ని మరొక ప్లేయర్తో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వాడ్లో ఉన్న వాళ్ళే ఇంతకుముందు ఆడిచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే స్క్వాడ్లో లేకుండా ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉంటారనమాట, ఆ టీంకి సంబంధించిన వ్యక్తులే. సో వాళ్ళని కూడా టీంలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో అలాంటి ఒక అవకాశం అన్నది ఇక్కడ కల్పించారనమాట. ఈ మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్కి వాళ్ళు ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఆ టీము మొత్తంగా 7 games మినిమం ఆడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ ప్లేయరు మినిమం 2 games ఆడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ప్లేయర్ ఉన్నాడు. సో ఆ ప్లేయరు సరిగా ఆడట్లేదు, ఆయన మొత్తం కలిపి 2 matches ఆడాడు అనమాట. సో ఆ ప్లేయర్ని మరొక ప్లేయర్తో వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఈ ప్లేయర్కి ఎక్స్చేంజ్గా సి అనుకుందాం. సి అనే వ్యక్తి చాలా బాగా ఆడతాడు, ఆయన రీసెంట్గా ఒక సెంచరీ కూడా స్కోర్ చేశాడు అనుకుందాం. సో ఏ అనే వ్యక్తి సరిగా ఆడు, సి అనే వ్యక్తి బాగా ఆడతాడు. సో ఏ ప్లేస్లోకి సి రావాలి అంటే ఇంతకుముందు కుదిరేది కాదు. సో ఇప్పుడు ఏంటంటే ఈజీగా కుదురుతుంది, బికాజ్ ఏ అనే వ్యక్తి 2 matches ఆడేశాడు కాబట్టి ఆ ప్లేస్లోకి సిని ఇంక్లూడ్ చేయొచ్చు. కానీ ఇంక్లూడ్ చేయాలి అంటే ఏ అనే వ్యక్తి 2 games ఆడి ఉండాలి, అది పాయింట్ 1. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ మ్యాచ్ అంటే ఆ టీము మొత్తం మీద 7 games ఆడుండాలి. 7 games ఆడాక 8th మ్యాచ్లో కావాల్సింటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ టైం ఐపీఎల్ హిస్టరీలో ఇంట్రడ్యూస్. పాయింట్ ఏంటంటే ప్యాట్ కమిన్స్, ఆయన యాక్చువల్గా ఆస్ట్రేలియన్ ప్లేయర్ ఈయన. సో బట్ ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్కి సంబంధించిన ప్లేయరు. సో ఈయన టోటల్ 2019 ఐపీఎల్ ఆక్షన్లో ఇది వేలంపాటలో చాలా కాస్ట్లీగా ఈయన బిడ్ అయిందనమాట. అంటే కాస్ట్లీయెస్ట్ ప్లేయర్ ఈయనకు మొత్తం కలిపి 15.50 కోట్లు ఇచ్చి కోల్కతా నైట్ రైడర్స్ ఈయనని సొంతం చేసుకుంది. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ద ఐపీఎల్ 2020. సో ఈ 50 మాత్రమే గుర్తుపెట్టుకోండి, మీరు ఇంకా ఏమీ అవసరం లేదు. సో ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్, మీరు ఏ క్వశ్చన్ అయినా ఈజీగా రాయగలుగుతారు. కానీ ఈ 50 పాయింట్స్ మీరు నిక్కచ్చిగా పర్ఫెక్ట్గా మీరు మైండ్లో పెట్టుకొని ఉండాలి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఐ విల్ రిప్లై యూ. థ్యాంక్ యూ. జై హింద్.